నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో విపరీతంగా ప్రాచుర్యంలో ఉన్న భవిష్యకర్త బాబా వంగా సూచించిన భవిష్యవాణి ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది. 2026కి సంబంధించి 3వ ప్రపంచ యుద్ధం గురించి, ఏ మానవులపై చేసే దాడి గురించి, గ్రహాంతరవాసుల కాంటాక్ట్తో పాటు మన గ్రహం ముగింపు వరకు పూర్తిగా సవివరంగా ఈ వీడియోలో వివరిస్తాను. ఆవిడ చేసిన మొత్తం ఒక 2000 సంవత్సరాల వరకు ప్రెడిక్షన్స్ అన్నీ దీంట్లో పొందుపరుస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. 1911 సంవత్సరం బల్గేరియా గ్రామం నుండి ప్రాచుర్యంలో ఉన్న ఈ అంద మహిళ ప్రపంచానికి చాలా సుపరిచితురాలు. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈవిడను ఉల్కతో పోల్చవచ్చు. ఎందుకంటే ఆవిడ వీడియోలు అంత త్వరగా వైరల్ అవుతూ ఉంటాయి. బాబా వంగా తనకు భవిష్యత్తు చాలా వరకు తెలుసని చిన్నప్పుడే ప్రకటించుకుంది. అంతేకాదు, ఆవిడ చెప్పినట్టు చాలా వరకు నిజమయ్యాయి కూడా. చెర్నోబిల్ డిజాస్టర్, 9/11 దాడులు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంతా ఆమె చెప్పినట్టే జరిగింది. ఇప్పుడు రాబోయే 2026 సంవత్సరానికి ఈవిడ చెప్పిన విషయాలు అటు ప్రపంచాన్నే కాదు, ఇటు సోషల్ మీడియాను కూడా షేక్ చేసేస్తున్నాయి. బాబా వంగా ప్రకారం 2026లో మన గ్రహం కదులుతూ పేలుతూ 7 నుండి 8% భూమి కుంచుకుపోతుందట. భయంకరమైన భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడాలు, అసాధారణ వాతావరణంతో వర్షాలు, వరదలు, వేడి తుఫాన్లు ఇలా ఎన్నో భూమిని అతలాకుతలం చేస్తాయి. 2026 సంవత్సరం ప్రకృతి మనల్ని శిక్షిస్తుందని ఖరాఖండితంగా చెప్పింది బాబా వంగా. ఈ ప్రకృతి కష్టాలు ఓవైపు అయితే, మరోవైపు 3వ ప్రపంచ యుద్ధం 2026లో ముంచుకొచ్చే ప్రమాదం ఉందని ఘంటాపదంగా చెప్తోంది బాబా వంగా. చైనా, రష్యా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగి ఈ యుద్ధానికి కారణమవుతాయని చెప్తోంది. అలాగే చైనా తైవాన్ను ఆక్రమించడానికి ప్రయత్నిస్తుందని, రష్యా, అమెరికా నేరుగా ఢీకొంటారని బాబా వంగా అంచనా. జియోపాలిటిక్స్ బ్రెజిల్గా మారి యుద్ధాలు ప్రపంచాన్ని కుంగదీస్తాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధిపత్యం ఈ 2026లో మనల్ని మించిపోతుంది. మన రోజువారీ జీవితాల్లోకి వచ్చి మనల్ని నడిపిస్తుంది ఏఐ. కానీ ఇక నుండి ఇది మనల్ని నియంత్రిస్తుంది. దీనివల్ల ఎథిక్స్, సేఫ్టీ, ఓవర్ రిలయన్స్ ఇవన్నీ చర్చలకు వస్తాయి. ఊహించండి, మీ ఫోన్ మీకు ఆర్డర్ ఇస్తుందంటే, లేక మీ ఉద్యోగాలు రోబోట్లు తీసుకుంటే ఎలా ఉంటుంది? రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ మాత్రమే మనల్ని కాపాడుతుంది. ఆలోచిస్తేనే వెన్నులో ఉణుకుపడుతోంది కదా. ఈ ఏఐ సమస్యతో పాటు ఇదే 2026 సంవత్సరంలో గ్రహాంతరవాసులతో మనం మొదటి సంప్రదింపులు చేస్తాం. నవంబర్ 2026లో ఒక భారీ స్పేస్ క్రాఫ్ట్ మన వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. సైంటిస్టులు సందేహిస్తున్నా ప్రపంచం మాత్రం ఆకర్షితం అవుతుంది. ఇది మన జ్ఞానాన్ని మార్చేస్తుందా, లేక భయాన్ని పెంచేస్తుందా? బాబా వంగా చెప్పింది, వారు వస్తారు, వచ్చిన తర్వాత అంతా మారిపోతుంది. మన నాసా, ఇస్రో ఈ సంప్రదింపుకు సిద్ధంగా ఉండాలి. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు, మన రియాలిటీ. ఇలా బాబా వంగా 2026 గురించి మనల్ని భయపెట్టింది కదా. సరే, ఇప్పుడు 2026 తర్వాత కూడా దాదాపు మరో 3000 సంవత్సరాలకు సరిపడా బాబా వంగా కొన్ని ముఖ్యమైన అంశాలు ఏ సంవత్సరాల్లో ఏమేమి జరుగుతాయో చెప్పింది. వాటిని మనం ఓ లుక్ వేద్దాం. ఆవిడ చెప్పిన వాటిలో కొన్ని గమ్మత్తుగాను, మరికొన్ని భయం కలిగించే విధంగానూ ఉంటాయి. వాటిలో ముఖ్యాంశాలు ఏంటంటే, 2028 సంవత్సరం 28వ సంవత్సరం ఓ కొత్త శక్తిని కనుక్కుంటారు. అలాగే ప్రపంచంలో అప్పటి నుండి ఆకలి ఉండదు. అదే కాదు, అదే సంవత్సరంలో మానవులు వీనస్లో కూడా చేరుకుంటారు. ఊహించండి, భూమి ఆకలి లేకుండా స్పేస్ ట్రావెల్ రియాలిటీ. ఆ తర్వాత 2033 సముద్రాలు పెరిగి క్లైమేట్ చేంజ్ వల్ల భూభాగాలు మునిగిపోతాయి. మన తీరాలు, మన దేశాలు జల సముద్రంలో మునిగిపోతాయి. అందుకే ఇప్పుడే గ్రీన్ ఎనర్జీలో మారాలి. ఇక 2043లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బూమింగ్ అవుతుంది. యూరప్లో ఇస్లామిక్ డామినెన్స్ పెరుగుతుంది. ఆపై 2046 సింథటిక్ ఆర్గాన్స్ మాస్ ప్రొడక్షన్ అవుతాయి. క్యాన్సర్, డయాబెటీస్ లాంటి వాటికి చికిత్స అవసరం లేకుండా మందులు తయారవుతాయి. ఓ రకంగా చెప్పాలంటే ఆ సంవత్సరం మెడికల్ సైన్స్కి స్వర్ణయుగం లాంటిది. ఆ తర్వాత 2066 సంవత్సరంలో అమెరికా ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్టర్ అనే ఆయుధాన్ని కనుక్కుంటుంది. ఆ ఆయుధానికి ప్రకృతిని నాశనం చేసే శక్తి ఉంటుంది. అందుకే ఇది ప్రపంచాన్ని భయపెడుతుంది. ఆ తర్వాత 2076లో సోషల్ కాస్ట్ సిస్టమ్ కూలుతుంది, సమానత్వం వస్తుంది. ప్రపంచ దేశాలతో పాటు మన భారతదేశంలో కూడా కులాలు, వర్గాలు అన్నీ మునిగిపోతాయి. ఇక 2084 సంవత్సరంలో ప్రకృతి తిరిగి తన పూర్వానుభవం పొందుతుంది. అంటే భూమిపై ప్రకృతి కోపం చల్లారుతుందన్నమాట. సరిగ్గా దీని తర్వాత 4 ఏళ్లకు, అంటే 2088 సంవత్సరంలో ఓ వైరస్ వేగంగా వృద్ధాప్యాన్ని తెచ్చి మానవుల్ని నాశనం చేస్తుంది. ఈ సంవత్సరం మెడికల్ రంగానికి అతిపెద్ద పరీక్ష. అయితే ఈ వైరస్ 2097లో ముగిసిపోతుంది. అప్పటి నుండి మామూలు స్థితి వస్తుంది.
ఆ తర్వాత 2100వ సంవత్సరంలో స్పేస్ టెక్ సౌజన్యంతో రూపొందించిన ఆర్టిఫిషియల్ సన్ చీకటి వైపున ఉన్న భూమిని వేడెక్కిస్తుంది. ఆ పై సంవత్సరం అంటే 2111 సంవత్సరం మానవులు రోబోటిక్గా మారుతారు. అంటే మన శరీరాలు కూడా మెషిన్లు అవుతాయి. ఇక 2123 సంవత్సరంలో అగ్రరాజ్యాలుగా పిలువబడే సూపర్ పవర్స్ చూస్తూ ఉండగా చిన్న దేశాలన్నీ దాదాపుగా యుద్ధాలు మునిగిపోతాయి. 2125లో బాబా వంగా చెప్పిన వాటిలో అతి ముఖ్యమైనది హంగేరీ నుండి డీప్ స్పేస్ సిగ్నల్స్ వెలువడతాయి. అప్పుడు బాబా వంగా తిరిగి పుడుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత 5 సంవత్సరాలకు అంటే 2130 సంవత్సరంలో సముద్ర లోతుల్లో అండర్ సీ సొసైటీలు గ్రహాంతరవాసుల టెక్నాలజీతో ఏర్పడతాయి. ఇక 2183లో మార్స్ కాలనీ స్వతంత్రంగా మారి స్పేస్ ఇండిపెండెన్స్ కోసం పోరాడుతుంది. మరో 5 ఏళ్ల తర్వాత అంటే 2187 సంవత్సరంలో సైన్స్ కీలక అడుగు ఉండబోతుంది. అదేమిటంటే అగ్నిపర్వతాలు పేరడాన్ని ఆపేయగల టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత 2288 సంవత్సరంలో టైం ట్రావెలర్ డిస్కవర్ అవుతుంది. ఆ తర్వాత 3 సంవత్సరాలకు అంటే 2291 సంవత్సరంలో సూర్యుడు దాదాపుగా చల్లారిపోతాడు. మనుషులు సూర్యుడిని రీహీట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆపై 20 ఏళ్లకు అంటే 3010 సంవత్సరంలో ఓ మ్యాసివ్ ఆస్ట్రాయిడ్ చంద్రుడిని ఢీకొట్టి అంతరిక్షంలో పెద్ద ధూళి ఏర్పడుతుంది. ఇక 3797 సంవత్సరంలో అన్ని జీవులు అదృశ్యమై మానవులు కొత్త సోలార్ సిస్టంలో కాలనీలు స్థాపిస్తారు. 5079 సంవత్సరంలో మానవాళి పూర్తిగా కనుమరుగై ప్రపంచం ముగుస్తుంది. మొత్తానికి బాబా వంగా మరో 3000 సంవత్సరాలకు సరిపడా భవిష్యత్తును మన ముందు పెట్టారు. ఇప్పటిదాకా ఆవిడ చెప్పిన వాటిలో చాలా జరిగాయని, ఇవి కూడా జరుగుతాయని కాదు. మనం వేయబోయే ప్రతి అడుగు ముఖ్యం. ఎందుకంటే ఆ అడుగే నిర్ణయిస్తుంది మన జీవితాన్ని. అలా మనం వేసే అడుగు స్థితిగతులు ముందే తెలుసుకుంటే కాస్త జాగ్రత్త పడతాం. ఈ స్టోరీపై మీ ఆలోచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.